నమస్కారం. సుభాషితాలు. ఏదైనా ఒక పనిని సక్సెస్ చేయాలి అనుకునేటువంటి ధీరుడి యొక్క, ఒక మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఈ కార్యార్థి అయినటువంటి ధీరుడు వీలును బట్టి ఒకచోట అవసరమైతే నేల మీద పడుకుంటాడు, ఒక్కొక్క చోట దొరికినప్పుడు పరుపుల మీద పడుకుంటాడు, ఒక్కొక్కసారి కాయగూరలు తింటాడు, ఇంకొక చోట సన్నబియ్యం, దొరికిన చోట సన్నబియ్యం చక్కగా మంచి బ్రహ్మాండమైన భోజనం చేస్తాడు. దొరకకపోతే బొంతగుడ్డను కట్టుకుంటాడు, దొరికిన చోట పీతాంబరాలు ధరిస్తూ ఉంటాడు. కానీ కష్టములు వచ్చినవని దుఃఖమును కానీ, సుఖము వచ్చిందని సంతోషాన్ని కానీ పొందకుండా తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పనిని జస్ట్ డూ ఇట్, పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే అది కార్యసాధకుడి యొక్క లక్షణం. దీనిని భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్పారు. దానికి మనం తెలుగు అనువాదం చెప్పుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి చేసినటువంటి తెలుగు అనువాదం. ఒకచో నేలను పవ్వళించు, ఒకచోను పారు పూజజ్జపై, ఒకచో శాకములారగించును, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు ఒక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.